అందరికీ నమస్కారం అండి. మేమందరం బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను లేయర్ చపాతీ ఆల్రెడీ తిక్కి పెట్టుకున్నాను. ఇప్పుడు పెన్నం పైన కాలుస్తున్నాను. చూడండి, ఈ లేయర్స్ అనేవి బాగా పొంగుతాయండి. చపాతీ టేస్ట్ సూపర్ వస్తుంది. ఒక సైడ్ పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసి కాల్చుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. కానీ 2 సైడ్స్ చపాతీ బాగా కాలాలి, అప్పుడే అది డైజెషన్కి బాగుంటుంది. లేదంటే డైజెషన్ ప్రాబ్లం పట్టుకుంటుంది. కాబట్టి చపాతీ బాగా కాల్చాలండి 2 సైడ్స్. అది ఆయిల్ వేసి రెండో వైపు టర్న్ చేశాను. ఇప్పుడు అది రెండో సైడ్ కూడా కాలుతుంది. చూడండి, పొంగుతుంది. చూడండి, అట్లా రావాలండి. అట్లా బాగా పొంగిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కాల్చుకోవాలి. రెండో సైడ్ కూడా కాలుస్తాను. చూడండి, అది రెండో సైడ్ కూడా బాగా కాలిపోయిందండి. అట్లా 2 టైమ్స్ 3 టైమ్స్ బాగా కాల్చుకోవాలి చపాతీని. అప్పుడు చిన్నపిల్లలకు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఈజీగా డైజెషన్ అవుతుంది. లేదంటే పచ్చిగా ఉండి డైజెషన్ ప్రాబ్లం పట్టుకుంటుంది. కాబట్టి ఎగ్ కర్రీ చేస్తాను. దాంట్లోకి మా వారు చపాతీ చేయబట్టి చేస్తున్నాను. లేయర్స్ చపాతీ ఎక్కువ మా పిల్లలు ఇష్టపడతారు. కాబట్టి ఈ చపాతీ ఎక్కువ చేస్తాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ మరి.